తెలంగాణలో ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఎల్ఆర్ఎస్ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి నరసింహరావు? ఎస్ సుమిత్ర, అందరూ భావించినట్లుగానే ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వము పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు కూడా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వము అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. వాస్తవానికి గత 4 సంవత్సరాలుగా అంటే దాదాపుగా 2020 నుంచి కూడా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకొని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో అట్లా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను 25% రాయితీతో తెలంగాణ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చింది. గత నెలలో ఈ అవకాశాన్ని కల్పించింది. దాదాపుగా నిన్న 31వ తేదీకి ఆ గడువు, ప్రభుత్వం విధించినటువంటి గడువు కూడా ముగిసింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వము ఆ గడువును పెంచింది. అయితే ఈ గడువులోపు ప్రభుత్వము పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు స్పందిస్తారు, పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు భావించాయి. దాదాపుగా 15,500,000 పైచీలకు దరఖాస్తులు ఉన్నాయి. సో వారందరికీ కూడా పంపించారు, యాక్సెస్ ఇచ్చారు. కానీ కేవలము 30,000 పైచీలకు దరఖాస్తులకు మాత్రమే వచ్చాయి. దాదాపుగా 1000 కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇంకా చాలామంది దరఖాస్తుదారులు స్పందించినటువంటి నేపథ్యంలో మరొకసారి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనకు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. పెద్ద ఎత్తున వాస్తవానికి 20 లక్షల 25 లక్షల పైచీలకు దరఖాస్తులు చేసుకున్నారు ఎల్ఆర్ఎస్ కోసము. అంటే ఎవరైతే అనాథరైజ్డ్ వెంచర్స్లో ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సో ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు చేసుకొని ఉన్నటువంటి వారికి, అప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి వాళ్ళకి రెగ్యులైజేషన్ కాలేదు. సో అక్కడ అనుమతులు లేకుండా ఉన్నాయి. సో వారందరికీ కూడా రెగ్యులేషన్ చేసేటువంటి స్కీమే ఈ ఎల్ఆర్ఎస్ స్కీము. ఇప్పుడు అందులో భాగంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో భాగంగా ఎక్కడైతే అనాథరైజేషన్ ఈ వెంచర్లు ఉన్నాయో అందులో 10% ఫ్లాట్లు అమ్మి ఉంటే ఇప్పటికే మిగతా 90% ఫ్లాట్లకు కూడా రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశాన్ని, అందుకు సంబంధించినటువంటి ఫీజును చెల్లిస్తే మిగతా 90% ఫ్లాట్లకు కూడా రెగ్యులైజేషన్ చేసేటువంటి అవకాశాన్ని ఈ పథకంలో భాగంగా కల్పించారు. సో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాన్ని కల్పించారు. అందులో 25% రాయితీని కూడా ప్రభుత్వం కల్పించింది. ఆ మేరకు ఈ గత నెల మార్చి 31 వరకు ఆ రాయితీకి సంబంధించినటువంటి గడువు కూడా ముగిసింది. సో దానికి కేవలం 1000 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 43,000 పైచీలకు దరఖాస్తుదారులు అందులో రెగ్యులేషన్ చేసుకున్నారు ఫీజులు చెల్లించి. సో మరొక మారు ఇప్పుడు ఆ గడువును పొడిగించారు. ఈ నెల 30వ తేదీ వరకు కూడా మరొక మారు అవకాశాన్ని కల్పించారు. ఈ 25% రాయితీ కూడా ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుంది. సో దాదాపుగా 10,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది అనేటువంటి అంచనాలను అయితే
ప్రభుత్వ వర్గాలు వేస్తూ ఉన్నాయి. ఇంకా చాలా వరకు Right. అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది ముందుకు రాలేదు. సో వారన్నింటికి కూడా అపోహలు తొలగించి మరొక అవకాశాన్ని అయితే ప్రభుత్వము ఇందులో కల్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.